కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ ఆకుల రవికుమార్ మా రిపోర్టర్ ఆశనతో ముఖాముఖి. ఆకుల రవికుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా 6వ వార్డులో సారంపల్లి పాత రాచంపేట షబ్బీర్ అలీ కాలనీలో 5 సంవత్సరాలుగా 45 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగిందని, 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ పనులు చేయించడం జరిగిందని, ఇందిరమ్మ ఇల్లు 45 రావడం జరిగిందని, పనులు నడుస్తున్నాయని, గృహజ్యోతి పథకం ద్వారా 90% మంది ఉచితంగా కరెంటు లబ్ధి పొందుతున్నారని అన్నారు. వర్షాకాలం వస్తే రైతులు వారి యొక్క వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారని, సారంపల్లి చౌరస్తా నుండి బూకనుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి బైపాస్ రోడ్డు వరకు 2,40,00,000 రూపాయలతో బీటీ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. సారంపల్లి ఎస్సీ వాడలో 4 ఫీట్ల పైపుతో పైప్లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఆధ్వర్యంలో గత 15 రోజుల క్రితం పాత రాజంపేట గ్రామంలో 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు. గ్రామంలోని యువకులు వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకుంటామని, తన వద్దకు వస్తే వెంటనే మా తండ్రి గారి జ్ఞాపకార్థం టోర్నమెంటుకు అయ్యే ఖర్చులు మొత్తం నేనే భరించుకుంటానని చెప్పడం జరిగిందని, గత 5 సంవత్సరాలుగా నా యొక్క వార్డులో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, మరొకసారి ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పెద్దవాడు అంటే 6th వార్డు. 5 సంవత్సరాలలో మాకు పబ్లిక్ ఇచ్చిన అవకాశాన్ని పబ్లిక్ మనకు నాతో ఎంత సాధ్యమైతే అంత సాయశక్తిగా నేను నా వాడుకు కష్టపడ్డాను. మన అంటే 6వ వార్డుకు సంబంధించి ఇంధన పథకాలు ఇంధన ఎన్ని శాంక్షన్ చేయబడాయి? మన వాడుకు వచ్చేసి పాదరాయమట సరంపల్లి 2 విలేజ్ కలిసి 45 ఇండ్లు ఉన్నాయి. 45 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ పని నడుస్తుంది. ఒక 25 ఇండ్లు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఒక 4-5 స్లాబ్లు పడ్డాయి. బేస్మెంట్ లెవెల్ కొన్ని ఉన్నాయి, స్లాబ్ లెవెల్ కొన్ని ఉన్నాయి, నడుస్తున్నాయి. అలాగే ఇప్పుడు మన గృహజ్యోతి పథకం కరెంట్కి సంబంధించింది, అది ఎంతమందికి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి ఎంతమంది వినియోగించుకుంటారు? అంటే 100% అని కాదు కానీ కొంచెం 90% అయితే సక్సెస్ ఉంది. ఎందుకోసం అంటే కొంతమందికి అది అప్లికేషన్ పెట్టుకునే టైం తెలియక కొంతమంది మిస్ అయ్యారు. కొంతమంది ఇప్పుడు ఇచ్చిన పేపర్లలో ఆధార్ కార్డ్ మిస్టేక్, ఫోన్ నెంబర్ మిస్టేక్, అట్లా కొన్ని మిస్టేక్ అయినా 90% అయితే సక్సెస్ ఉంది రోజు. గ్రామాలలో మీరు ఏదడిగినా కూడా తుష తప్పకుండా తన వంతుగా మీరు సాయం చేస్తామని గ్రామ ప్రజలు కూడా కొన్ని సందర్భాల్లో అన్న రోజు ఉంది. దాన్ని ఏమంటారు? అంటే నాతో అయినంతలో నేను ఉన్న దాంట్లో ఎవరికి ఏం అడిగినా కానీ మొత్తం అయితే క్యాన్సిల్ చేయకుండా అక్కడ రూపాయి ఉంటే ఆట నాతో అయిన మట్టుకు మొత్తం సాధ్యమైనంత వరకు సాయం చేసిన. అంటే గత కొద్ది రోజుల క్రితం మీ నాన్నగారి జ్ఞాపకార్థంతో కూడా అంటే సరంపల్లి గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఆటల పోటీలన్నీ, క్రీడా పోటీలన్నీ ఇక్కడ కూడా జరగాలని చెప్పారు. మొన్న రీసెంట్గా కూడా అంటే మా మీడియా దృష్టికి వచ్చింది, క్రీడ నిర్వహించాలని మీ దృష్టికి రాసుకురాగానే మీకు ఎంత ఖర్చు అయినా సరే మీరు క్రీడలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఏది మన క్రికెట్ కావచ్చు, మన వాలీబాల్ టోర్నమెంట్ మీరు చెప్పారని కూడా మన యువత మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని మీరేమంటారు? వాస్తవం అయితే సంక్రాంతి రేపనగా సాయంత్రం పొద్దునొచ్చారు నా దగ్గర పిల్లలు 5 ఇట్లా మేము ఆడుకుంటే క్రికెట్ కిట్లు లేవు, బాల్, వికెట్లు, బాల్స్, అవి బ్యాట్లు గిన్న కావాలి, అట్లనే క్రికెట్ ఒకటైనా సరే అని చెప్పి మీరు ఎట్లా చేసి మాకు ఆడిపి అని చెప్పారు. అయితే మరి నిన్న మొన్న మరి ఇప్పుడు ఇబ్బంది ఉందంటే క్యాన్సల్ చేయక ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే, సరే నన్ను అట్లయినా సరే మీకు ఎట్లా అంటే ఇంత ఖర్చు అయిపోతుంది, 5,000 క్రికెట్ కిట్ వస్తుంది చెప్పి, సరే మీరైతే ఆడుకొని నేను ఏమన్నా నేను ఇస్తాను అని చెప్పి ఇక అట్లనే మా నాన్న మే 11వ తారీఖున చనిపోయింది. ఇక మా నాన్న పేరు మీద పెట్టించినట్టు మా నాన్న కూడా చెప్తుంటే మనకు కూడా నాన్న పేరు మీద పెట్టించినట్టు పిల్లలు కూడా ఉత్సాహం ఉంటారనే ఉద్దేశంతో క్యాన్సల్ చేయకుండా అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఇచ్చి పంపించాం. అప్పుడు తెచ్చుకోరు బ్యాట్లు అవన్నీ మెటీరియల్ తెచ్చుకోరు పెట్టేసిన. వాలీబాల్, క్రికెట్ 2 పెట్టినా. ఫస్ట్ సెకండ్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక పిల్లలు అయితే మంచిగా హ్యాపీ అయ్యారు. అయితే నాకు 10,000 ఖర్చు వచ్చింది కానీ పిల్లలు అయితే హ్యాపీ అయ్యారు. అంటే మామూలుగా విద్యార్థుల కోసం కావచ్చు, గ్రామ అంటే వార్డు ప్రజల కోసం కావచ్చు, కానీ తన వంతుగా మీరు ఎవరు అడిగినా కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా వారికి ఒక న్యాయం అనేది ఆర్థిక సాయం అని చేయాలని ఒక సంకల్పంతో మీరు పెట్టుకున్నారు.
అంటే గత 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం కూడా మన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారు కూడా మీ వార్డులో తిరిగినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దానిపైన మీరేమన్నారు? అయితే వాస్తవానికి ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అయింది. సార్ కూడా మంచిగా చేసేవాము. మేడం చెప్పింది కౌన్సిలర్ మేరకు బండి ఎక్కేటప్పుడు సార్ దండం పెట్టాలనుకోతే ప్రోగ్రామ్ మంచిగా చేసేదాము అని సార్ ఖుషి అయింది. వాస్తవం మనం కష్టపడడం మంచి జనాలు అంటే మనం చెప్తే పబ్లిక్లో ఒక నమ్మకం అని ఉంటుందంట. మనం ఏదైతే ఉంటుందో అదే మాట్లాడుతాం. ఒకటి చెప్పి ఒకటి చేసే రకం కాదు. మన మాటలతో చెప్పుడు పని చేసి చూపెడతాం. అంటే మన లక్ష్యం అది. మనం నేను సరంపల్లి గ్రామం అంటే పాతరాజపేట గ్రామం మొత్తం రైతులతో సంబంధించింది. మీరు ఇంతకుముందు కూడా మీరు మన ఏది పాలకేంద్రకు సంబంధించి రైతు సంబంధించిన అధ్యక్షులు కూడా ఉన్నారు. అంటే ఒక రైతుకు సంబంధించిన యొక్క అంటే రైతుకి ఏమేమి కావాలో అలాంటివి మీరు కౌన్సిలర్గా అయిన తర్వాత మేడం ఆధ్వర్యంలో చాలా మటుకు వీటిని నెరవేర్చడం జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో మీకు అవకాశం వస్తే ఇంకా మీరు ఏం చేయాల్సుకుంటారు? అయితే మళ్ళా మా వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే, ఎందుకంటే నాకేమైందంటే గెలిచినామని వస్తానే కానీ మేము గెలవగానే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు బాగా డిస్టర్బ్. ఒక సంవత్సరం అయితే మంచిగా తలుపుకుంటున్నాం. ఒక సంవత్సరం తిరిగినా కానీ డిస్టర్బ్ బాగా ఉండే. కలిసి తినలేకపోయినాం, కలిసి కూకుండా లేకపోయినాం, వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి. ఆ టైంలో కొంచెం ఒక 1 ఇయర్ బరోబ్బర్ నడిచింది. ఆ 1 ఇయర్లో కూడా వచ్చిన పనుల మున్సిపల్ మొత్తం చైర్మన్ అన్ని వార్డులకు ఇటు అటు ఇక మనకు కొంచెం విలేజ్లో కూడా మా ఊరు జర ఉంటారు కదా మాజీ పెద్ద మనుషులు, కొన్ని విషయాలలో డిస్టర్బెన్స్ చేసారు. సరే ఏదేం చేసినా మనం ఎంత అయితే వాళ్ళు డిస్టర్బ్ చేయాలనుకోరో మనకైతే నాకు ఇబ్బంది అయింది. కానీ నేను అన్ని వాళ్ళు పెట్టిన డిస్టర్బ్లు అన్నింటిలోనే సక్సెస్ అయ్యాను. ఇంకొకటి లేనోళ్ళు వలన చనిపోయిన చిన్న కార్యం లగ్నం అటువంటి ఏదైనా ఉన్నా నాతో అయినంత ఎంతో కొంత లేనోళ్ళ విషయంలో మాత్రం 4,000, 3,000, 2,000 పరిస్థితి వాళ్ళ మూమెంట్ అదంతా. కానీ ఎంతో కొంత లేనోళ్ళకు కంపల్సరీ నేను హెల్ప్ చేసిన. యువకులు కూడా ఏది మన గణేష్ నిమజ్జనం అంటే గణపతి నవరాత్రులు వచ్చినప్పుడు అలా సందర్భంలో మీరు అంటే అలా యువతకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని చెప్పేసి కూడా ఊరిలో ఏది మన కరెంటు తీగలు గణపతి నిమజ్జనం సందర్భంలో కూడా మీరు చాలా హెల్ప్ చేశామన్నారు. దాన్ని నిజమే అంటారు? నిజమైతే నేను గెలిచిన సంవత్సరం నుండి కరోనా టైంలో కూడా గణపతి విలేజ్ మొత్తం కుక్కున పెట్టి పాతరాయంపట్లో ఒకటి పెట్టించిన, సరంపల్లిలో ఒకటి పెట్టించిన. గెలవని కరోనా టైంలో పెట్టద్దు అనే ఫీలింగ్ ఉంటే పిల్లలు అవలదాలు వేసుకోవడం మళ్ళీ మేము విలేజ్ లో అంటే వాళ్ళ సంతోషం ఒక చిన్న గణపతి తెచ్చి ఊరందరూ వాళ్ళ మెంటల్ వాళ్ళు అనుకున్న రకంగానే నడిపిస్తుంటారు. ప్రతి దుర్గమాత కానీ వినాయక చవితి కానీ ఏదైనా సరే వాళ్ళ మెంటాలిటీ ఏంది, వాళ్ళ మెంటాలిటీని నేను అవుతుంది. డిస్టర్బ్ అనేది కూడా ఒక్క సంవత్సరం కూడా ఒక్కనాడు కూడా ఇంత డిస్టర్బ్ లేదు. మొత్తం అన్ని సంఘాలు మా సరంపల్లి కదా, అన్ని సంఘాలు గాంధీ చౌక్ దగ్గర అడే పెద్ద ఉంటుంది, అన్ని సంఘాలు ఒక్కతాడ దూకుతామంటే కూడా మా ఊరు పెద్ద మనుషులు అంత టైం అయ్యేటట్లు అంటే కూడా సరే మీరేం భయపడకూడదు నేను ఉంటాను. అన్ని సంఘాలను కూడా గంట సేపు ఒక తడ దూకిచ్చిన. ఇంత డిస్టర్బ్ అది. అందుకే గత మీరు 5 సంవత్సరాలుగా మీరు మేడం కౌన్సిలర్ ఉండి మీరు తోటగా మన తోడ్పాటుగా ఉండి చాలా సందర్భాల్లో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దీనికి మీరు మరొకసారి ప్రభుత్వం నుంచి మీకు అవకాశం ఇస్తే మీరు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఏం చేయదలుచుకున్నారు గ్రామాభివృద్ధి కొరకు? అయితే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మున్సిపల్ అనేది గ్రామ పంచాయతీ పాలన అనేది నాకు తెలుసు. అంతకు మున్సిపల్ అనేది కొత్త విలీనమైన నేను తొలత కౌన్సిలర్. 2 సంవత్సరాలు కరోనా ఒక సెక్షన్ కు ఏమైతే ఏముంటుంది ఏం కథ అనేది కొంచెం డిస్టర్బ్. ఒక లైట్ కావాలంటే 4 సార్లు సంతకం పెట్టాలి, ఒక షార్టర్ కావాలంటే 4 సార్లు సంతకం పెట్టాలి. ఏదైనా ఒక పని ఒక స్టార్టర్ బాక్స్ కొనాలంటే కూడా దాని తీర్మానం పెట్టాలి, దాన్ని టెండర్ వేయాలి. ప్రతి దానికి కారణం ఎక్కువ ఉంటుంది. మనం డైరెక్ట్ 10 రూపాయలు తీసుకొచ్చి షాప్లో కొనుకొచ్చి పెట్టినా బిల్లు ఇస్తే పైసలు ఇయ్యదు. ఆ సామాను కొనేటోడు కూడా లైసెన్స్ ఉన్నోడే కొనాలి, దానికి టెండర్ పెట్టాలి. ఆ ప్రాసెస్ లో వేస్తేనే మున్సిపల్ పని. అంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ టైం వరకు ఇక మన మాట పడుతుంది, ఇక ప్రెస్టేజ్ అంటే మన మాటలు పడబడేది. అట్లా నా సెల్ఫ్ ఒక 3 లక్షల రూపాయల దాకా నా సెల్ఫ్ బిల్లు తీసుకుని పైసలు పెట్టిన వాడు ఒక 3 లక్షలు పెట్టిన. 3 దృష్టి నేను 5 ఏళ్ళ పీరియడ్. అంటే గత 5 సంవత్సరాల కొంచెం కరోనా వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయింది. కానీ ఈసారి అవకాశం వస్తే మాత్రం 100% ఖచ్చితంగా పకడ్బందీగా మీ యొక్క అంటే రెండు గ్రామాలు ఉంటాయి మనకు, సరంపల్లి పాతరాజు.
నేను తొలుత గెలవగానే ఎస్సీ ఎస్టీ ఫండ్ వచ్చింది. సరంపల్లిలో ఎస్సీ కాలనీ మొత్తం డ్రైన్లు కట్టించిన. ఎస్సీ కాలనీ 5 వార్లు ఉంటాయి. 5 రోజులకు 2 సైడ్లు మొత్తం డ్రైన్ కట్టించిన. పాదరాయపేట ఎస్సీ కాలనీ గెటర్ కట్టించిన. అక్కడ కలవెట్ లేకుండా కలవెట్ కట్టించిన. అది ఒక 25 లక్షల వరకు ఎస్సీ ఎస్టీ ఫండ్. అదే ఏరియాలో చేయాలి, వేరే తడ వేయద్దు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒకటి వచ్చింది, ఈ మన 20 లక్షల వరకు. ఇప్పుడు మా సరంపల్లిలో బీసీ కాలనీ ఇటు మన పక్కకు ఉంటుంది, ఇక్కడ బక్కనగర్ అంజయ్య శ్యామరావు ఇల్లు ఉంటుంది, అటు సీసీ రోడ్ ఇది పెట్టించింది 20 లక్షల వరకు. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకో ఫండ్ వచ్చింది, మన గంపగోర్ధన్ ఎమ్మెల్యే సార్ ఇచ్చింది 25 లక్షల వరకు. అది పాతరాయపేట అంబేద్కర్ టార్చ్ నుంచి గురడమ్మ దాకా. అట్లనే పోతే మళ్ళా ఇంకోటి అటు ఎస్సీ కాలనీ వంగ లోపల గల్లి ఉంటుంది, కొండలరావు హౌస్ నుండి మెకానిక్ లక్ష్మణ్ అని ఉంటుంది. ఆ 2 సార్లు రోడ్ వేయడం 25 లక్షల వరకు. ఇక అట్లనే పోతే ఇక పాతరాజం బైపాస్ ఉంది, బుకన్పల్లి హనుమాన్ టెంపుల్ ఉంది బైపాస్. ఆ బైపాస్ నుంచి సరంపల్లి చివరస్తు దాకా బీటీ రోడ్ 2,40,00,000 వరకు. అయితే గంపగోవర్ధన్ ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడు ఒకసారి 1 ఇయర్ బతిమలాడితే సార్ మా ఊరు చేనులన్నట్టే ఉంటాయి సార్, మనకు వర్షం పడ్డదంటే బ్రిడ్జి కింద నీళ్లు పోనీకి రాకపో కట్టెక్కి మళ్ళీ అక్కడికి పోయినా కానీ దాటినా కానీ నడవాలంటే మొత్తం మనుషులు నడవడానికి కూడా రాకు. ఇట్లా చెప్పులు పక్కకి వేసేసి అట్లా బట్టలు మీద కట్టుకొని ఇట్లా లేవదు. అట్లా ఎట్లా అంటే మన బురద రొంపి ఎక్కువ అవుతుండే, వర్షం గట్టిగా బట్టి అంత అవుతుండే. ఊరికే బతిమలాడితే సార్ పెద్ద మనసుతో నాకు పని శాంక్షన్ చేసి బీటీ రోడ్ బంగారం అసలు బీటీ రోడ్ బైపాస్ నుంచి మా ఊళ్ళో చేరస్తాక మన ఆదిత్య రెడ్డి అని ఉండే సార్, ఆయన చెప్పిన అన్నకి ఇట్లా పెట్టుకుంటే మనకు ఆడికెళ్ళి మనకు డిస్టర్బ్ ఉండదని ఆడికెళ్ళి 2,40,00,000 వరకు మంచి బంగారం వల్ల డంబర్ రోడ్ అయింది. ఇప్పుడు ఎట్లా అంటే మళ్ళీ ఇంకో డిస్టర్బ్ ఉంటుంది, బ్రిడ్జి కింద వాటర్ ఉంటుంది, బ్రిడ్జి కింద ఒక పెద్ద దళపడ్డా అంటే ఆ పెద్ద మేకి ఏరియాలన్నీ నీళ్ళు ఆ పైప్లకి వెళ్ళి పోసు ఆ మేకి ఫ్లో పోకపో కిందికి పోకపో అందులోనే ఉంటుండే వారంలో. లేదంటే మున్సిపల్ బండి పెట్టుకుందాలి. ఇక అవస్థ అంటే చెప్పలేని అవస్థ. ఇక నేను అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ జిఎం వస్తుందంటే నేను 2 సార్లు మా ఊరు పిల్లగాడు మార్తి అంటే పనిచేస్తాను రైల్వే దాంట్లో, నాకు అల్లుడు అవుతుంది. మామ ఇట్లా వస్తామన్నది మరి మీరు వచ్చి కలిస్తే మనకు ఫలితం అయితే ఉండొచ్చు అంటే కాలువ కోసం రావుల దగ్గర కట్టాలంటే నేను చెప్పింది ఒకసారి ఏదైనా మీ పెద్ద సార్ వచ్చినప్పుడు చెప్పాలి. నాకు ఇంటిమేషన్ ఇచ్చింది. మళ్ళీ అప్పుడు ఉంటే నా లెటర్ ప్యాడ్ మేము టైప్ చేపించుకొని ఆ ఫోటోలన్నీ పాత వర్షం పడ్డప్పుడు ఉన్న ఫోటోలన్నీ కడిగిపించి పెట్టి ఊళ్ళకి అక్కడ ఉన్న రైతులు ఒక 50 మంది దొరుకుతుంది అది మేము ఇచ్చినాం. మా లెటర్ ప్యాడ్ మా బాధ ఆయనకు నిర్ణయించుకుని ఈయనకు సరే మళ్ళీ ఒకసారి కడతామన్నాడు. మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ సేమ్ మళ్ళీ మా టైప్ చేయించినాం, మళ్ళీ ఫోటోలు ఇచ్చినాం. అంత వేసి బతిమలా ఇట్లా గద పట్టుకొని బతిమలా పరిస్థితి ఇట్లా బతిమలా రాత్రి 9 గంటలు వాళ్ళంతా మంది నన్ను సింగిల్ లోపల తీసుకుని బతిమలాడితే చెప్పి 1 ఇయర్ నీ కాలువ పని చాలా చేస్తా, నువ్వు బేపీకరను నాకు ఒక 1 ఇయర్ టైం పడుతుందని చెప్పి సార్ మాట ఇచ్చిన చెప్పినట్టు మంచి కాలువ వాగు దాకా కట్టించింది. ఇప్పుడు చినుకు కాదు మన అంత పెద్ద రోడ్ మీదకి వెళ్ళి డివైడర్ మీదకి వెళ్ళి జేఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ అన్ని నీళ్లు ఉన్ననాడు కూడా వర్షం పడ్డదైతే మన సుక్కలు కాకుండా బంగారం కారు పోతుంది బైక్ పోతుంది. ఇక మనకి డిస్టర్బ్ అనేది లేకుండా అయిపోయింది. మా విలేజ్ వాళ్ళకి కానీ అవుతారు టెంపుల్ కస్టమర్ కానీ మంచి ఫెసిలిటీ అయిపోయింది. రైల్వే సార్ పుణ్యాన మా గంపగోవర్ధన్ ఎమ్మెల్యే సార్ పుణ్యాన ఈ 2 పనులు మాకు మంచిగా అయింది. మా విలేజ్ మంచి సౌలత అయిపోయింది. ఇక అట్లనే వచ్చేస్తే ఇంకా డెవలప్ విషయం అంటే మాకు పెద్దమ్మ కాడ టెంపుల్ అనే ఒక తోగ ఉంటుంది, అంటే మెటీరియల్ రోడే మట్టి రోడే. అయితే కొంతమంది ఆ ల్యాండ్ అప్పుడు ఇచ్చిన పెద్ద మనుషులు కొంచెం డిస్టర్బ్ అయింది, దున్నేసి సరంపల్లిలో పెద్దమ్మ కాడికి పోయే తొగకు ఫస్ట్ డిస్టర్బ్ అయింది. కానీ మళ్ళీ వాళ్ళు ఇక మనం అందరం ఇక డిస్టర్బ్ అయింది. ఇక మళ్ళీ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ల్యాండ్ అలాంటి 3 ఉంటారు అన్నాము, గైనమైన పెద్దరాజయ్య, గైనపైన అంజయ్య, గైనపైన హనుమాన్ 3 కలిసి మళ్ళీ అది ఇస్తే అది మళ్ళీ పాతల దాకా కలిపిన అదే ఆ ల్యాండ్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇటు లాస్ట్కు సాకలలో నిట్టు గంగాధరరావు అని 2 ఉంటారు. ఆ లాస్ట్ ఇక్కడ ఏంటి దాన్ని 300 చిల్లర ఉంటుంది, 370 మీటర్లు వస్తుంది. అంటే ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు గైనపైన పెద్దరాజయ్య, గైనపైన అంజయ్య, గైనపైన హనుమాన్ 3 స్టార్టింగ్. ఇది ఇలానే కొంచెం డిస్టర్బ్ అయింది.
ఇక టైం పట్టింది కానీ ఇక మళ్ళీ క్లియర్ చేసినాం. ఇక ఇచ్చిర్రు మళ్ళీ ఒప్పుకొని మళ్ళీ కొంచెం ముందుగా డిస్టర్బ్ అయినా మళ్ళీ ఒప్పుకొని వాళ్ళు ఇస్తే ఇక కంటిన్యూషన్ పాత ఊరికి కల్పించాం. అంటే వాళ్ళు ఇచ్చారంటే ఇప్పుడు అంతా అందరికి ఇచ్చారు. ఇంకా దాటి వేసుకొని ఇంకా 4 తోలు మళ్ళీ చేసలేదు. వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ఇక అని అడిగి బిడ్డ నువ్వు కట్టిస్తా అంటే తీసిస్తా అని చెప్పింది. రేపు పొద్దుగా సామాన్ కలుగుతా రేపు కట్టిస్తా అంటే. కానీ ఒక మాట ఏమన్నా ఏమైనా డిస్టర్బ్ అయితే మా పాతిళ్ళు ఉన్నాయి వచ్చి నీ పాతిళ్ళు ఉంటానని నేను ఏం చెప్పిన పాతిళ్ళు కాదమ్మా వస్తే కాదు రేపు పొద్దుగా సామాన్ ఆ ఇంట్లో కూడా అవుతాను చెప్పి. ఓకే ఓకే అది బిడ్డ మీ ఆయన మాట మీద ఉన్నాడు నువ్వు కూడా మాట మీద ఉంటావు డిస్టర్బ్ లేదు తీసేసుకుంటారు. మన నాకు ట్రాక్టర్ అంతే అంత సామాన్ చదివేసింది. ఇల్లు ఊలగొట్టినాం మళ్ళీ అలా అనుకున్న లెక్కలు కట్టించినాం. పాత ఎడ్ల కొట్టడానికి ఒక అమ్మాలు ఉంటాయి కదా సిమెంట్ కొట్టు దాన్ని పెట్టుకోరు. మళ్ళీ ఇప్పుడు మనం వాళ్ళు అనుకున్నట్టు 3 ఫీట్ల బేస్మెంట్ ఐడియా పెట్టించినాం. హైట్ తక్కువ హైట్ కూడా అలా అనుకున్నట్టు పెట్టించినాం. ఏదో ఉడత భక్తులు మళ్ళీ రేకులన్నీ పాత ఉండేవి తెలియదు. పిల్లగాడు మనతో ఉంటాడు శ్రీనివాస్ అని మనతో ఉంటాడు. మళ్ళీ ఆయన నెంబర్ కొడుకుని నాకు ఇది ఆయన మనస్ఫూర్తిగా మన అడగంగా ఇచ్చారు కాబట్టి నొప్పియదు ఆ లెక్కలో చేయించినాం. ఆ రూమ్ కూడా అక్కడ పట్టదారు పైసలు ఇచ్చారు అవతల మాత్రం. కాకపోతే పైన ముంగట ఆ రూమ్ కూడా పట్టదాలు కట్టింది. ఎందుకంటే మనం చెప్పింది మనం చేసింది చెప్పుకోవాలి. పట్టదాలు కట్టి 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చి పట్టదా అక్కడ ల్యాండ్ తో వేసుకుని కలుసుకుని కట్టుకుని. కానీ దాని బేస్గా ఇంకా నాకు మొత్తం అవుతుంది. మొత్తానికైతే ఈ 5 సంవత్సరాలుగా జీపీ రోడ్ అదే జీపీ దాకానే ఉండే 33 ఫీట్ల రోడ్ అది చేసిన 33 ఫీట్ల రోడ్ 1 కిలోమీటర్ కూడా ఉంటుంది. కట్టకి దగ్గర చెరువు కట్ట దగ్గర దాకా వచ్చింది. పట్టదాలు అందరూ ఉద్దేశం పిలుచుకుని అప్పుడు 100-150 మంది. అది కూడా అప్పుడు నా లెటర్ పెట్టిన స్టాంప్ మీద రాసి మేడం రాసి ఇష్టంతో తీసుకున్నా సంతకాలు తీసుకుని అది కూడా కొట్టేసాం. ఇంకొకటి మా వీడీసీ అధ్యక్షుడు ఉంటాడు సిద్ధరామ